రేణు రనా ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధించబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది గురించి కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీదేవి, సరస్వతి నదీ చరిత్రలను అనుసంధానిస్తాయి. భారతదేశంలో అనేక ప్రసిద్ధమైన సరస్వతీ దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్కు 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరస్వతి దేవాలయం గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ గ్రామంలో ఒక కొండపై ఉన్న సరస్వతి ఆలయం. ఈ దేవాలయ అధిష్టాన దేవత సరస్వతీదేవి. తెలంగాణ రాష్ట్రంలో గల అతి కొద్ది సరస్వతి దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. బాసర తరువాత రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధమైన సరస్వతీదేవి ఆలయం. బాసర క్షేత్రానికి వెళ్లలేని వారు వర్గల్ అమ్మవారిని దర్శించుకుని సంతృప్తి చెందుతారు. ఈ ఆలయం పిల్లలకు అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి. సిద్దిపేట మరియు హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ తీర్థ యాత్రలలో కూడా ఇది ఒకటి. తెలంగాణలోని సరస్వతి దేవత యొక్క కొన్ని దేవాలయాలలో వర్గల్ సరస్వతి ఆలయం ఒకటి. శ్రీ విద్యా సరస్వతి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని శ్రీ యమవరం చంద్రశేఖర శర్మ నిర్మించారు. గర్భగృహం 3వ అంతస్తుకు సమానమైన స్థాయిలో ఉంది. దేవత పూర్తి కీర్తితో చాలా ఆభరణాలు మరియు దండలతో అలంకరించబడి చీరలో అలంకరించబడినట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం ముందు 10 అడుగుల ఎత్తులో ఉన్న దేవతా విగ్రహం ఉంది. ఇది అద్భుతమైన కళ. ఆలయ పునాది రాయి 1989లో వేయబడింది. చాలా కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఈ ఆలయాన్ని మొదటిసారి పాఠశాలలో చేరే ముందు సందర్శిస్తాయి. నిత్య అన్నదానం అని పిలువబడే ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ ఉచితంగా భోజనం అందిస్తారు. ఈ ఆలయంలో వసంత పంచమి, నవృతి మహోత్సవం మరియు శని త్రయోదశి పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సరస్వతీ దేవిని ఆరాధించడానికి మూల నక్షత్రం అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ఆలయంలో ప్రత్యేకమైన కర్మలు చేస్తారు. సుమారు 25 నుంచి 30 వేల మంది భక్తులను ఆకర్షించే వసంత పంచమి నాడు వేలాది కుటుంబాలు తమ పిల్లలతో పాటు అక్షరాభ్యాసానికి హాజరవుతాయి. దర్శనం సాధారణంగా వసంత పంచమి సమయంలో 2-3 గంటల సమయం పడుతుంది మరియు అక్షరాభ్యాసం కనీసం 1 గంట అదనపు సమయం పడుతుంది. 1992న శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి, శ్రీ విద్యా సరస్వతీదేవి మరియు శనిదేవత విగ్రహాలకు పునాది వేశారు. ఈ క్షేత్రంలో అమ్మవారి ఆలయంతో పాటు శనైశ్వరుడు, సాంబశివుడు, సుబ్రహ్మణ్య, వెంకటేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం ఆవరణలో ఒక వేద పాఠశాల కూడా ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థులు వేదాలను నేర్చుకుంటున్నారు. ఈ దేవాలయ పరిధిలో సుమారుగా 300 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించబడుతుంది. రేణు
రే వర్గల్ గ్రామం సికింద్రాబాద్కు 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి 10 నిమిషాలకు ఆర్టీసీ బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుండి అందుబాటులో ఉంటాయి. అన్ని బస్సులు సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, వేములవాడ మీదుగా పోతాయి. ఈ బస్సులు వర్గల్ క్రాస్ రోడ్డు వద్ద ఆగుతాయి. ఈ క్రాస్ రోడ్డు నుంచి వర్గల్ గ్రామం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు కూడా తప్పక దర్శించండి. మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.